బాలినీస్ వాళ్ళు కూడా మనలానే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి నుంచి 300 స్టెప్స్ దిగాలంట. కానీ అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను వాడిని ఇగ్నోర్ చేయడం తప్ప చేయగలిగేది ఏముండదు. మా కంప్లీట్ జర్నీని ఈ వీడియోలో చూడండి. బాలీలో మా 3rd డే. మా హెక్టిక్ షెడ్యూల్కి ఒక చిన్న హాలిడే ఇద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో ఫుల్ డే ఐటినరీకి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము కోటా నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఉబూద్కి వెళ్తున్నాం అనమాట. సో కోటా నుండి ఉబూద్ రీచ్ అవ్వడానికి మనకి 1.5 hour టైం పడుతుంది. మేము గోజెక్ ఇంకా గ్రాబ్ యాప్స్లో ప్రైజెస్ చెక్ చేసాము. డైరెక్ట్గా డ్రాప్ చేయడానికి 1500 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళే దారిలో ప్లేసెస్ అవి కవర్ చేసుకుని వెళ్ళాలంటే ఇంకా ఎక్కువే అవుతుంది. సో మేము బాలీ గోల్డెన్ టూర్ కంపెనీ ద్వారా చెక్ చేసామన్నమాట. అక్కడ మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది అనిపించింది. అరౌండ్ 2800 ఛార్జ్ చేశారు. డ్రైవర్ కూడా మాకు ముందు రోజు వచ్చిన ఆవిడే వచ్చారనమాట. ఇంకా కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. సో మేము ఆపమన్న చోటలో ఆపుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం వజ్రసంధి అనే ప్లేస్ దగ్గర ఉన్నాము. ఇది హిస్టారిక్ మాన్యుమెంట్ అంట, మ్యూజియం కైండ్ ఆఫ్ అనమాట. లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంది. బాలినీస్ పీపుల్కి 1945లో డచ్ వాళ్ళ నుండి ఫ్రీడమ్ వచ్చిందంట. ఆ హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. మేమైతే వజ్రసంధి లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ మేము ఉలందాను అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆన్ ద వేలో మాకు హందారా గేట్ కనిపించింది. ఇక్కడ కూడా ఒకసారి ఆగాము. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటారనమాట. ఇది కూడా గేట్స్ ఆఫ్ హెవెన్ టైప్లో ఉంటుంది. ఇది ఒక హోటల్కి సంబంధించిన ఎంట్రన్స్ గేట్ అంతే. బాలీలో ఉన్న ఫేమస్ అట్రాక్షన్స్లో ఉలందాను టెంపుల్ కూడా ఒకటి. ఇది మౌంటైన్స్కి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా చల్లగా చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా ఉందన్నమాట. కోటాలో టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సడన్గా ఈ క్లైమేట్ చేంజ్ అయితే మాకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఇక్కడ చాలా ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. అందులో స్ట్రాబెర్రీస్ ఫార్మింగ్ చాలా ఎక్కువ చేస్తారంట ఇక్కడ. కన్నయ్యకి అయితే స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. సో మేము కూడా 1 కిలో అలా తీసుకున్నాం అనమాట. స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయి. మేము ఉలందాను టెంపుల్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది. ఇక్కడ మేము డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. పర్ పర్సన్ 390 రూపీస్ అయింది. కన్నయ్యకి టికెట్ లేదు. కన్నయ్య మాత్రం ఫుల్ క్రాంకీగా ఉన్నాడు అనమాట. సో లంచ్ టైం అయిపోవడం వల్ల లంచ్ చేసి వెళ్దామా అంటే 1 hourలో ఎక్స్ప్లోర్ చేసి వచ్చేయచ్చు అని చెప్పింది మా డ్రైవర్. సో ఇంకా అందుకే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. సో స్టార్టింగ్లోనే పార్క్ ఏరియా ఉందన్నమాట, ప్లే ఏరియా ఉంది. సో అక్కడికి వెళ్దాం అంటున్నాడు. నాకు తెలిసి వీడు వేరే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాడో లేదో డౌటే. స్టార్టింగ్లోనే చాలా పెద్ద ప్లే ఏరియా ఉంది. సో పిల్లలందరూ బాగా ఎగ్జైట్ అవుతున్నారు, ఇక్కడ ఆడుకుంటున్నారు. కన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది చూసి. సరే అని కాసేపు ఆడుకోవడానికి వదిలాము, కానీ అక్కడి నుంచి ఎంతసేపు నాకు కదలట్లేదు అనమాట. మేము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. చూస్తున్నారు కదా ఉలందాను టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టెంపుల్ని 17th centuryలో కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ విచిత్రంగా టెంపుల్ లోపల మనకి విగ్రహాలు ఏమి ఉండవు అనమాట. ఆ పూజలు చేసే టైంలోనూ ఉత్సవాలు జరిపే టైంలో మాత్రమే ఆ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెడతారంట. తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్ళి వాటిని సేఫ్గా ఉంచుతారనమాట. ఇక్కడ టెంపుల్ని ఇంకా సరౌండింగ్ ఉన్న పార్క్ని అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ దగ్గరే మనకి ఫిష్ పాండ్ కూడా అరేంజ్ చేశారనమాట. ఈ లేక్ పేరు భరతన్ లేక్. దాన్నే కొంచెం డివైడ్ చేసి ఇలా పాండ్ లాగా అరేంజ్ చేసి అందులో ఫిషెస్ పెంచుతున్నారనమాట. ఇక్కడ మనం ఫీడ్ చేయడానికి బయట ఫిష్ ఫుడ్ కూడా కొనుక్కోవచ్చు. 40 రూపీస్ అలా ఉంది కాస్ట్. కన్నయ్య అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఫిషెస్ని ఫీడ్ చేయడం. చూస్తున్నారు కదా ఎంత బాగా అరేంజ్ చేశారో. ఈ క్లౌడ్స్ అంత ఫాగీగా ఉండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఆ రోజైతే.
ఇక్కడైతే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి. ఇంకా బోటింగ్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా చక్కగా పిక్నిక్ లాగా వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. పార్క్లో కూడా బాగా అరేంజ్ చేశారు. ఈ ప్యారెట్ స్టాట్యూ అది కూడా చాలా బాగా అనిపించింది మాకు. టెంపుల్ నుండి బయటకు వచ్చేసరికి అరౌండ్ 2:30 అయింది టైం. మేము లంచ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చి ఒక వాటర్ ఫాల్ అనమాట. దాని పేరు లేకే. ఇక్కడ లోకల్ హౌసెస్ని చూస్తుంటే మన పాత పెంకుటిల్లు అవే గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ లానే ఉంటారంట మోస్ట్లీ. అండ్ ఇంట్లోనే ఒక ప్లేస్లో గుడిని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆఫరింగ్స్ డైలీ చేస్తారు. సో మనం లేకే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్గా మనము రిసెప్షన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని వాటర్ ఫాల్ దగ్గర వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే మన అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కరికి 290 రూపీస్ పడిందనమాట. యాక్చువల్గా మనం అంత దూరం నడవడానికి వీళ్ళే మనకి రివర్స్లో మనీ ఇవ్వాలేమో అనిపించింది. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో స్టెప్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా అటు ఇటు కూడా ఫుల్ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట వాక్వే అంతా. ఇక్కడ నుంచి 300 స్టెప్స్ దిగాలంట. కన్నయ్య అయితే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిజంగా ఎలా వస్తాడో ఏంటో చూడాలి. సో ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ కూడా ఉంది. పర్ పర్సన్ 250 రూపీస్ అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ. కాకపోతే ఇక్కడ చాలా కూల్గా ఉంది. సో వాటర్ ఫాల్స్లోకి దిగ్గలమా లేదో తెలీదు. వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది అంటున్నారు. ఈ ప్లాంట్స్ అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఈ మెయింటెనెన్స్ కోసమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారని అనిపించింది. మధ్యలో మనకి కొన్ని స్పాట్స్ కూడా ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. ఆల్మోస్ట్ హాఫ్వే తర్వాతే మనకి ఇలాంటి మడ్ స్టెప్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఒక డెన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా ఈవినింగ్ అవుతూ ఉందేమో, చలి కూడా పెరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇది మాకు ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. కన్నయ్యతో ఈ స్టెప్స్ అన్ని దిగడం అంటే మామూలు విషయం కాదు. నార్మల్ వాళ్ళే దిగడానికి ఇబ్బంది పడుతున్నారనమాట. అలాంటి ఇది విచిత్రంగా కన్నయ్య అసలు మమ్మల్ని ఒక్కసారి కూడా ఎత్తుకోమని అడగలేదు. ఇప్పుడు ఎక్కినప్పుడు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో ఎక్కాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ కాలు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ మెట్లు అవి కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయన్నమాట. అందువల్ల అంత నీట్గా దిగడానికి లేదు. తొందరగా కాలు నొప్పులు అయ్యి వచ్చేలా అనిపిస్తుంది. వెళ్ళే దారిలో మనం ఇలాంటి ఒక క్యూట్ బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా బాగుంది చూడడానికి. చూస్తున్నారు కదా, మా వాడైతే మా కోసం అసలు వెయిట్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడైనా వీడియోస్ తీసుకొని వద్దామన్నా కూడా మాకు ఆ టైం ఇవ్వట్లేదు. ఫైనల్లీ మేము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది మాకైతే. జనరల్గా మనం వాటర్ ఫాల్స్ చాలా విడుతున్నవి చూస్తాము, బట్ ఇది ఒక సింగిల్ దారలాగా పడుతుంది అనమాట, చాలా హైట్లోంచి. అండ్ చుట్టూ కూడా లష్ గ్రీన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కన్నయ్య అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట వాటర్లో దిగి ఆడుకోవడానికి. అందుకే వాడిని కొంచెం సేపు వాటర్లోకి వెళ్ళనిచ్చాము. ఇంకా వాటర్ ఫాల్ కిందకి అయితే వెళ్ళలేకపోయాము మేము. అక్కడ వాటర్ డెప్త్ ఎంత ఉంటుందో తెలీదు. ఆల్మోస్ట్ అందరూ కూడా జస్ట్ ఆ పూల్లోకి మాత్రమే దిగుతున్నారనమాట. ఇంకా అక్కడ ప్లేస్ అంతా కూడా కొంచెం స్లిప్పరీగా ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్లేస్ అయితే మాకు వర్త్ అనే అనిపించింది. కన్నయ్య కూడా అప్ అండ్ డౌన్ వాడే హైక్ చేసుకుంటూ వచ్చాడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసే ఓపిక కూడా లేదు.